థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న తర్వాత సెకండ్ హాఫ్లో సవాళ్ళు ఎదుర్కోబోతుందా? సో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా నిలదొక్కోవడం వేరు, అధికారికంగా ప్రభుత్వంలో ఉంటాం అన్నటువంటి ధీమా వ్యక్తం చేయడం వేరు. సో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది మేము ఖచ్చితంగా నెక్స్ట్ ప్రభుత్వం రాబోతోంది, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా రాబోతున్నారు, మన ప్రభుత్వం రాబోతోందని చెప్తున్నారు. సో ఆ అంశం పైన ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కొంత కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తుంటే భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ తర్వాత తెలంగాణ అంటున్నారు. ఎందుకంటే తెలంగాణలో సోషల్ ఈక్వేషన్స్ కానీ, బీసీ ముఖ్యమంత్రి లాంటి నినాదం కానీ ఇవన్నీ కూడా గతంలో బీజేపీకి కొంత ఓటు బ్యాంకును పెంచింది. సో బీసీ నినాదంతో మళ్ళీ వచ్చిన పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇప్పటికీ బీజేపీ విషయంలో కనీసం రాష్ట్ర అధ్యక్షుడిని కూడా బీసీని చేయలేదన్నటువంటి ఒక ఆరోపణ ఎదుర్కొంటున్నా కానీ అది పార్టీ అంతర్గత విషయం. బట్ కమింగ్ టు రాష్ట్ర ముఖ్యమంత్రి విషయానికి వస్తే కనుక బీజేపీ సీఎం క్యాండిడేట్ని బీసీని చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పొచ్చు. సో ఇట్లా నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? రాజకీయంగా తన స్థానాన్ని తిరిగి తీసుకొచ్చుకోవడం వేరు, అధికారాన్ని తిరిగి పొందడం వేరు. సో అధికారాన్ని పొందే దిశగా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ఆ పరిస్థితులు ఏంటి? మా కరెస్పాండెంట్ సైదులు అందుబాటులో ఉన్నారు. సైదులు, గుడ్ మార్నింగ్. ఎస్ శ్రీకాంత్, గుడ్ మార్నింగ్. సో తమ ఓటమి నుంచి బీఆర్ఎస్ పార్టీ గుణపాఠం నేర్చుకున్నట్టే కనిపిస్తోందా? సో అంటే బీఆర్ఎస్ చాలా కష్టమైనటువంటి ఒక ఎపిసోడ్ని ఫేస్ చేసింది. ఎన్నికల ముందు కాళేశ్వరం పిల్లర్లు కృంగిపోవడం కానీ, సో అది కాంగ్రెస్ పార్టీకి ఫెచ్చింగ్ అవ్వడం కానీ, అప్పటికే దరిదాపు కొంతమంది ఎమ్మెల్యేల మీద అవినీతి ఆరోపణలు రావడం కానీ, ఏకంగా ఒక ఎంపీ క్యాండిడేట్ కడియం శ్రీహరి కూతురు కవిడియం కావ్య బీఆర్ఎస్ పార్టీ టికెట్నే, నాకు తెలిసి దేశ చరిత్రలో అట్లాంటి సంఘటనలు చాలా అరుదు, బీఫామ్ని వెనక్కి తిప్పికొట్టినటువంటి చరిత్ర. సో అట్లాంటి పరిస్థితి నుంచి బీఆర్ఎస్ పార్టీ కొంత పుంజుకున్నట్టు కనిపిస్తోందా? ఎట్లా చూడాలి? అది తిరస్కరణ అనుకోవాలా? ఆ తిరస్కరణ నుంచి కొంత ప్రజల మద్దతు పొందినట్టు కనిపిస్తోందా బీఆర్ఎస్ పార్టీ? ఎస్, ప్రస్తుతం అయితే జరిగినటువంటి తప్పిదాలకు సంబంధించి అనేక సందర్భాల్లో వేదికలలో కేటీఆర్ చెప్తూ వస్తున్నారు శ్రీకాంత్. గతంలో కొన్ని తప్పులు చేశాము, ప్రజలకి దూరమైన మాట వాస్తవమే. అధికారంలో ఉన్నప్పుడు అధికార కార్యక్రమాల వల్ల ప్రజలకి మేము కొంత దూరం అయ్యాము, పార్టీ కార్యకర్తలను కూడా పట్టించుకోలేదు. సో ఇప్పుడు అలా ఉండదని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పుకొస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఈసారి బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా కలిసి వస్తుందని చెప్పేసి పార్టీ వర్గాలు ఇప్పటి వరకు భావిస్తున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ డిసెంబర్ 7కి 3 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. కాబట్టి ఏ వర్గం వారిని కదిలించినా సరే వారిలో కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఎల్లగక్కుతూ ఉన్నారు. కాబట్టి అది మాకు కొంత కలిసి వస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. సో గతంలో చేసినటువంటి తప్పులు మేము ఈసారి చేయమని కూడా అనేక సందర్భాల్లో పార్టీకి చెందినటువంటి కీలక నేతలు, స్వయంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ఏ చెప్తూ వస్తున్నారు. కాబట్టి సో కొంత ప్లస్ అయ్యే అవకాశం. అంటే మీరు అన్న పాయింట్ ప్రకారం అంటే ఒకవేళ అట్లా చెయ్యము అని చెప్పడం వేరు, ఏమేం తప్పులు చేశామో తెలుసుకోవడం వేరు. సో గుణపాఠాల నుంచి అంటే మిస్టేక్స్ నుంచి ఏం గుణపాఠాలు నేర్చుకున్న భవిష్యత్తులో ఏం చేయకుండా ఉండాలన్నది వేరు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తానటువంటి ధీమా వ్యక్తం చేస్తుంది. ఇక్కడ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి పైన చేసేటువంటి విమర్శల కన్నా కూడా ఒకప్పుడు ఎందుకు బీఆర్ఎస్ పార్టీని ఓటర్లు తిరస్కరించారు, ఇప్పుడు ఎందుకు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇవ్వాలి అన్నటువంటి కోణంలో బీఆర్ఎస్ పార్టీ ఏమైనా పునఃపరిశీలించుకున్నట్టు కనిపిస్తోందా? ఎస్, ఖచ్చితంగా శ్రీకాంత్, అవును. ఎందుకంటే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న తర్వాత ప్రజలు బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించిన తర్వాత తిరిగి మళ్ళీ మాకు అధికారం ఇవ్వండి అంటున్నారంటే ఖచ్చితంగా దానికి సంబంధించి పార్టీ తప్పిదాలకు సంబంధించి చర్చ జరుగుతూ ఉంది. కేసీఆర్ సైతం కూడా ఇదే అంశాన్ని మంచి ప్రశ్న వేశారు. ఇదే అంశంపైన అనేక సార్లు పార్టీ కీలక నేతలతో చర్చ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రజలు మనకి 10 ఏళ్ల పాటు అవకాశం ఇచ్చిన తర్వాత ప్రజల తిరస్కరణకి గురైన తర్వాత తిరిగి మళ్ళీ మనం అధికారంలోకి వస్తున్నాం, అధికారం మాకు ఇవ్వండి, మంచి చేస్తామంటే ప్రజలు నమ్మేది ఎలా అనేది కూడా ఒక ప్రశ్న తలెత్తుతుంది. కాబట్టి సో ఏం చేయాలి, ప్రజలకి ఏం అవసరం ఉంది అనేది గుర్తించాల్సిన అవసరం ఉందనేది కూడా కొన్ని గుణపాఠాలు పార్టీ నేర్చుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో అందుకు సంబంధించి సో ఇప్పటి నుంచే ఎలా ఉండాలి, ప్రజలకు ఎలా చేరువ కావాలి అనే అంశంపైన పూర్తిగా ఫోకస్ చేస్తూ ముందుకైతే వెళ్తుంది. కాబట్టి ఆనాడు ఏ విధమైనటువంటి అంటే పార్టీ బలోపేతానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వారికి అంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో ఆయన కనుసంధానంలోనే పార్టీ నడిచింది. కాకపోతే ఇక్కడ నుంచి అలా ఉండదు. పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడితో మీదనే కంప్లీట్గా ఆధారపడి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అలా మేము పార్టీని రూపుదిద్దాల్సిన అవసరం ఉంది. సో ప్రాంతీయ పార్టీలు
ఎక్కడైతే బలంగా ఉన్నాయో ఎందుకు ఇన్నేళ్ల పాటు అక్కడ బలంగా ఉన్నాయి అనే దానిపైన కూడా మేము చాలాసార్లు సమీక్ష చేశాము. అందుకు కీలక నేతలందరినీ కూడా వెస్ట్ బెంగాల్ పంపించాము. వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్ల పాటు ఉన్నది కాబట్టి సరే అధికారం కోల్పోయింది, అదొక వేరే విషయం. ప్రజల వ్యతిరేకతని ఆమె మూటగట్టుకుంది, అది వేరే విషయం. కానీ ఒక ప్రాంతీయ పార్టీ అన్నేళ్ల పాటు అక్కడ ఉందంటే ఏ విధంగా రైతులు కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయా? అదేవిధంగా తమిళనాడులో చూసుకున్న తమిళనాడులో డిఎంకే పార్టీలు కూడా ఏ విధంగా ఉన్నాయి ఏంటి. సో ఇట్లా అన్ని కూడా మేము నేర్చుకుంటున్నాము. తెలంగాణలో కూడా ఒక ప్రాంతీయ పార్టీ కొన్ని ఏళ్ల పాటు అంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయితే ఆనాడు ఎన్టీఆర్ 1983లో పార్టీ పెట్టిన తర్వాత ఇప్పటి వరకు ఏదైతే స్ట్రాంగ్గా ఉందో సో అట్లనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా సైదులో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఈ క్షీణత ఏదైతే ఉందో అంటే అంతర్గతంగా పార్టీలో జరుగుతున్నటువంటి విషయాలు కానీ లేదంటే ఆగిపోతున్నటువంటి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి పథకాల విషయం అయితేనేమి రేపు భవిష్యత్తులో 6 గ్యారెంటీల పరిస్థితి ఏమిటి, వాటికి చట్టబద్ధత కల్పించండి అని గతం నుంచి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి డిమాండ్స్ ఏవైతేనేమి సో ఇవన్నీ కూడా కొంత కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా? సో కాంగ్రెస్ పార్టీ ప్రజల మద్దతు కోల్పోతోంది అనడానికి కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయి. అట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ కోలుకుంటుంది అన్నదానికి కొంత సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా ప్రభుత్వం ఉన్నటువంటి వ్యతిరేకతతో? ఎస్ శ్రీకాంత్, వాస్తవంగా గ్రౌండ్లో కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల విషయంలో నెరవేర్చలేకపోతుంది, 6 గ్యారెంటీల విషయంలో అమలు చేయలేకపోయింది, 420 హామీలకు సంబంధించి కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయింది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. సో అది మాకు కొంత